హాయ్ అండి, వెల్కమ్ టు దేవిజీ ఛానల్. ఈరోజు మన కర్రీ వచ్చేసి పప్పు టమాటా. ఈ పప్పు టమాటా చాలా టేస్టీగా ఉంటుంది, చేయడం కూడా చాలా ఈజీ. ఇంకా 10 మినిట్స్లో అయితే రెడీ అయిపోతుంది. ఎంతో టేస్టీ అయిన ఈ పప్పు టమాటా రైస్ ఇంకా చపాతీ పూరీల్లో కూడా చాలా బాగుంటుంది. రైస్లో వేడివేడి అన్నంలో ఈ పప్పు వేసుకుని నెయ్యి వేసుకుని తింటే ఆహా అనవలసిందే, అంత టేస్టీగా ఉంటుంది. ఈ పప్పుని ఇష్టపడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా చేసి చూడండి ఒక్కసారి. చాలా టేస్టీగా ఉంటుంది, ఇష్టంగా కూడా తినేస్తారు. చూడండి, పప్పు ఉడికిన తర్వాత ఇలా పోపు పెట్టుకోవాలి. మరి దీనికి కావాల్సినవి ఇప్పుడు మనము చూసేద్దాం. ముందుగా 1 కప్పు పెసరపప్పునైతే తీసుకున్నా, అలాగే 4 బాగా పండిన టమాటాలు, ఒక 5 పచ్చిమిర్చి కారానికి సరిపడా. ఇంకా నాకైతే ఈ 5 పచ్చిమిర్చి సరిపోతుంది. ఇంకా మీకు కారం సరిపోదనుకుంటే మీరు ఇంకాస్త కారం కానీ పచ్చిమిర్చిని కానీ వేసుకోవచ్చు. ముందుగా పెసరపప్పుని కడిగి ఇలాగా కుక్కర్లో నేను రెడీ చేసిన కాబట్టి కుక్కర్లోకి వేసుకున్నా. అలాగే టమాటాలను కూడా కట్ చేసి వేసుకున్నా, కడిగి శుభ్రంగా కడిగి ఇలా ముక్కల కింద కట్ చేసుకున్న పచ్చిమిర్చిని టమాటాలని ఇలా వేసుకున్నా. ఇంకా మీరు ఆనియన్స్ వేసుకోవాలనుకుంటే ఆనియన్స్ని కూడా కట్ చేసి వేసుకోవచ్చు. ఇలా కుక్కర్లో తగినంత వాటర్ వేసి మూత పెట్టి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. చూడండి, నేను 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఆవిరిపోయిన తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఉందన్నమాట. అలాగే నేను ఉడికేటప్పుడే పసుపు వేసుకున్నాను, సాల్ట్ వేయలేదు. ఇప్పుడు సాల్ట్ వేసి ఇలా మెదిపి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇంకా పోపు దినుసులకి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఇంకా 2-3 పచ్చిమిర్చి తీసుకుని కొద్దిగా ఆయిల్ ఒక గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వీటెక్కిన తర్వాత ఇలా పోపు పెట్టేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న చూడండి, ఈ విధంగా పోపు పెట్టేసుకుంటే ఎంతో టేస్టీ అయిన పప్పు టమాటా రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. ఈ విధంగా చేశారంటే పప్పు అంటే ఇష్టపడిన వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. ఇప్పుడు ఈ ఒక్కసారి ట్రై చేసి చూడండి, నచ్చితే లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్.